నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ముందుగా శివాబి ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వాతంత్ర పోరాట యోధులను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. బ్రిటిష్ వారి నుండి దేశ ప్రజలు స్వతంత్రంగా జీవించేందుకు అనేక పోరాటాలు. రెండో పట్టణ పరిధిలోని కోర్టులో జరిగిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్. డివిజన్ అభివృద్ధి చెందేందుకు అనేక వనరులున్నాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత మాట్లాడిన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. గూడూరులో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో పలువురికి ప్రశంసా పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఎస్పీ గీతా కుమారి. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. దేశ స్వాతంత్ర్యం కోసం కొందరు హింస, మరికొందరు అహింసా మార్గంలో పోరాటాలు చేసి మనకు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టారని ఆ మహనీయులను గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఎస్పీ గీతా కుమారి బెలూన్లను వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ బ్రిటిష్ వారి పాలనలో ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజలు స్వతంత్రంగా జీవించేందుకు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్ర్యం సాధించారని గుర్తు చేశారు. ఆ మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మన దేశంపై యుద్ధానికి వచ్చిన పాకిస్తాన్ ను తరిమికొట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీది అని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అందిస్తుందని ఆయన వివరించారు. ఎందరో మహనీయుల త్యాగఫలం ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చింది. ఎందువల్లంటే ఆ మహానుభావులు ఆనాడు పోరాడకపోతే ఈరోజు ఇంకా కూడా మన బ్రిటిష్ వారి కింద బానిసలుగా ఉండేటువంటి పరిస్థితి ఉండేదని చెప్పి ఒకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ రోజు అహింసా మార్గంలో కొంతమంది పోరాడితే, హింసా మార్గంలో కొంతమంది పోరాడితే ఈ స్వాతంత్రం మనకి సిద్ధించిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఉదాహరణకి అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి పెద్ద పెద్ద పోరాట యోధుల యొక్క త్యాగఫలం ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఆ మహానుభావుల పోరాటమే చేయకపోతే మన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి అని చెప్పి మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నా. ఇప్పుడే మా సబ్ కలెక్టర్ గారు చెప్పారు, ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు, ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, గవర్నమెంట్ చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా మీకు పూర్తిగా ఈరోజు వివరించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఈరోజు మోడీ గారు మన ప్రధానమంత్రిగా ఉండడం మనందరి యొక్క గర్వ కారణం. ఎందువల్లంటే మీకు తెలుసు, పాకిస్తాన్ వాళ్ళని ఏ విధంగా బుద్ధి చెప్పాడో మొత్తం యావత్ ప్రపంచ దేశంలో కూడా భారతదేశం అంటే ఒక గౌరవంగా నిలబడి ఉన్నామంటే అది మోడీ గారి చొరవ అని చెప్పి చెప్పేదానికి నేను ఎక్కడ కూడా వెనకట్లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇలాంటి ప్రధాని మనకుండడం నిజంగా భారతీయులుగా మన అదృష్టం అని చెప్పి మీ అందరూ కూడా
కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మన పైన పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం ప్రకటిస్తే కొన్ని రోజుల్లోనే తోక ముడిచి వెనక్కి పంపినటువంటి ధైర్యశాలి ధీరుడు మన మోడీ గారు అని చెప్పి ఇంకా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తదితరులు మాట్లాడారు. 1945 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మన దేశము స్వాతంత్ర్యమును పొంది నేటికి 78 సంవత్సరం పూర్తి అయినవి. ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా మనం సాధించి ప్రగతి గురించి విశ్లేషించుకొని రాబో సంవత్సరం మనకు దిశానిర్దేశం చేసుకుంటున్నాను. మన 152 గ్రామంలో ఈ సర్వే పూర్తి అయింది. ఇప్పుడు కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఫేజ్లో అంటే ఒక పైలట్ ఫేజ్లో తర్వాత ఫేజ్ 2లో 16 గ్రామంలో ఈ సర్వే ఇప్పుడు నడుస్తున్నది. వేరే వేరే స్టేజ్లో ఉంది. తర్వాత రిమైనింగ్ మిగతా విలేజెస్కి కూడా ప్రభుత్వం భూమి ఫిక్సేషన్, విలేజ్ బౌండరీ ఫిక్సేషన్ ఇది ఇప్పుడు జరుగుతూ ఉన్నది. సో ఇది మొత్తం గ్రామానికి ఒకసారి రీసర్వే అయిన తర్వాత అన్ని గ్రివాన్సీలు రెడ్యూస్ తర్వాత మీకు మనం ఒక గ్రివాన్స్ ఫ్రీ విలేజ్ ఆ డ్రీమ్ కూడా పూర్తి అవుతుంది. ఇప్పుడు ఇది గూడూరు డివిజన్లో చూస్తే కృష్ణపట్నం పోర్ట్ దగ్గర చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద క్రిస్ సిటీ కూడా వస్తున్నది. సో దీంట్లో కూడా వేరే వేరే స్టేజ్లో పని నడుస్తున్నది. ఇలా చూస్తే లాస్ట్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులలో చాలా గ్రీవాన్సెస్ తీసుకొని వాళ్ళకి ఎక్కడ వెళ్ళి ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు మస్తాన్ నాయుడు, రహీం, వైఎస్ఆర్, పెంచలయ్య, సురేంద్ర, శ్రీకంఠి రామ్మోహన్ రావు, వెంకటేశ్వరరాజు, కర్ణాకర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వారి నుండి దేశ ప్రజలందరూ స్వతంత్రంగా జీవించేందుకు ఎంతో మంది పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ కోరారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టులో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలందరూ స్వతంత్రంగా జీవించాలని, సుభాష్ చంద్రబోస్ లాంటి వారు నాయకత్వం తీసుకుని ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చారని తెలిపారు. వారిని స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని వారు వివరించారు. మా స్టాఫ్ కూడా నా ధన్యవాదాలు. ఎంతోమంది ఆ రోజు నాయకత్వం వహించి ఈ స్వాతంత్ర సమరానికి ముందుండి నడిపించి స్వాతంత్రం తీసుకురావడానికి తోడ్పడిన ఎంతోమంది ఉన్నారు. ఈరోజు వాళ్ళని స్మరించుకోవడానికి ఒక అవకాశం. చాలామంది సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప మహనీయులను స్మరించుకోవడానికి అవకాశం కూడా మామూలు రోజులు. ఆయన ఆ రోజుల్లో హిట్లర్తో మాట్లాడి జపాన్ వెళ్ళి ఇండియన్ సోల్జర్స్ని క్యాప్చర్ చేస్తే వాళ్ళకి కొంత మనీ పే చేసేసి వాళ్ళని విడిపించి ఆయన అటాక్ చేయడానికి కలకత్తా మీద బ్రిటిష్ ఎంపైర్ బ్రిటిష్ క్యాపిటల్ ఎంపైర్ చేసి మన స్వాతంత్రం సంపాదించాలని ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. బహుశా చాలామంది అంటూ ఉంటారు ఆ భయానికి భయపడి బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళిపోయారు అనేసి సుభాష్ చంద్రబోస్. సో గ్రేట్ లీడర్. చాలామంది ఫాలో అవడానికి రెడీగా ఉంటారు, కానీ నాయకత్వం వహించడానికి అటువంటి లీడరు ఉండడం, అందరినీ ఏకత్రానికి తీసుకురావడం అనేది చాలా కష్టం. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చినప్పటికి కూడాను అప్పటి వరకు ఎన్నో భారత ప్రభుత్వ చట్టాలు 1919, 1935 భారత ప్రభుత్వ చట్టం ఇలా ఎన్నో చట్టాలు రూపొందించినప్పటికి కూడా మనకంటూ ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకొని మన కాన్స్టిట్యూషన్ ద్వారా మనల్ని మనం పరిపాలించుకోవడం మొదలుపెట్టి 1950 తర్వాత జనవరి 26 నుంచి మన రాజ్యాంగం ద్వారా మనం పరిపాలించుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు గడిచినాయి. అయినా కూడా రాజ్యాంగ ఫలాలు ఇప్పటికీ అందరికీ అందుబాటులోకి రాలేదు. ఆ దిశగా ఇంకా కృషి జరుగుతూనే ఉంది. భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని పారదోలడానికి 150 వసంతాలు గడిస్తే బహుశా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్న అన్ని
రకరకాల ఫలాలు అందరికీ ఏ రకమైనటువంటి వివక్ష విచక్షణ లేకుండా సమానంగా అందడానికి అందరూ నిజమైనటువంటి రాజ్యాంగంలో సూచించబడిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి సులోచనారాణి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డీఎస్పీ గీతాకుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. చిన్నారులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ గీత మాట్లాడుతూ ఎందరో ప్రాణత్యాగ ఫలితంగా నేడు మనమందరం స్వాతంత్రం అనుభవిస్తున్నామని, వారందరినీ ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జెండ పసిబోసి చిరునవ్వురా దాస్య సంఖ్యలు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన పిలలేని త్యాగాల ఘన చరితరా తన తనుబాలతో పోరు నేర్పిందిరా మరి కొయ్యల్ని బుయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా వందే మాతరం మనదే. ఇదేంటంటే మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క గ్రేట్నెస్ కూడా మనం రిమైండ్ చేసుకునే రోజు కూడా ఉంది. ఇండిపెండెన్స్ రావడానికి ఎంతో మంది ఎఫర్ట్స్ చేస్తే మనము ఈ ఇండిపెండెన్స్ని మనం ఎంజాయ్ చేస్తున్నాము. సో అందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు కష్టపడాలి మన యొక్క నేషన్స్ గ్రోత్కి. అండ్ ఇలాంటి సెలబ్రేషన్స్ బాగా చేసుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాను. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా జాతీయ జెండాను ఆవిష్కరించారు. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ప్రసాద్ ఎగురవేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయని, మన డివిజన్ అభివృద్ధి చెందేందుకు అన్ని వనరులున్నాయని వివరించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోతురా నిలువెత్తును నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బాబుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా, తన భరోసా నువ్వే దేశం కొడక. సెలవేలేని సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక, ప్రాణం అంత తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేడుక ఓ సైనిక. దేహంతో విడిపోదే కథ, దేశంలో మిగిలుంటుందిగా. సమరం పొడిలో నీ మరణం, సమయం తలచే సంస్మరణం. వచ్చిన తర్వాత మనకు బాధ్యత కూడా వచ్చింది, డ్యూటీస్ కూడా వచ్చినాయి. సో అది మనం గుర్తులో ఖచ్చితంగా పెట్టాలి. మన గూడూరు డివిజన్ చూస్తే చాలా లాంగ్ కోస్ట్ లైన్, తర్వాత ఫర్టైల్ లైన్స్ కూడా ఉంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉన్నారు. సో ఇక్కడ ఒక డెవలప్ రీజన్ అవడానికి అన్ని రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అది ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం డిసిప్లిన్గా ఒక గోల్ లాగా పని చేస్తే ఈ గూడూరు డివిజన్లో తర్వాత మన ఒక డివిజన్ నుంచి మొత్తం రాష్ట్రం, గూడూరు డివిజన్లో ఎలా చేస్తే మొత్తం రాష్ట్రకి అభివృద్ధి అవుతుంది. ఈరోజు ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు నివాళులర్పిస్తున్నాం. భారత స్వాతంత్ర పోరాటం
ఒక అలుపెరుగని పోరాటం. ఎందరో త్యాగదనుల ప్రతీక అహింసా సిద్ధాంతాన్ని ఏకతాటిపై తప్పించిన గాంధీజీ కోట్లాది మంది భారతీయుల్లో స్ఫూర్తిని నింపారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి ఎందరో యోధులు వారు ప్రాణాలు రణంగా పెట్టి స్వాతంత్రాన్ని సాధించారు. వారిలాగే మనం కూడా దేశ పురోగతికి దోహదపడే పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని గౌరవిద్దాం, తోటి వారికి సహాయపడదాం, దేశ ప్రజల కోసం మంచి పౌరులమని ప్రతిజ్ఞ చేసి నిరూపిద్దాం. మన దేశం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుందాం. దేశ ప్రజల కోసం మంచి పనులు చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. గూడూరులోని పురపాలక సంఘంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను కమిషనర్ వెంకటేశ్వర్లు ఎగురవేశారు. సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పురపాలక రోడ్ లో ఉన్న డిఆర్డబ్ల్యూ కళాశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల ఉపాధ్యక్షుడు డాక్టర్ జనార్దన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఎందరో త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు. పలువురు విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, ప్రిన్సిపల్ హనుమంతరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ గాయత్రి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. So please come on board, please. That children. Thank you. కాలేజీ చాలా ప్రతిష్టాత్మకమైన కాలేజ్ ఇది. దీనికి ముఖ్యంగా శ్యామసుందర్ రెడ్డి గారు, సిఆర్ రెడ్డి గారు దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ దీన్ని అంతా ఏర్పరిచారు. మెహర్మణి మేడం గారు దీన్ని ఎంతో క్రమశిక్షణగా చాలా ముందుకు తీసుకెళ్లారు. ఎప్పటికీ వాళ్ళని మర్చిపోలేము. అట్లాగే మాకు మంచి ప్రిన్సిపల్ గారు దొరికారు. మెహర్మణి లేని లోటుని ఆయన పూర్తి చేస్తున్నారు. వారికి నా డిఆర్డబ్ల్యూ కాలేజ్ అంటేనే ఒక డిసిప్లిన్ అని మనకు చాలా పేరు. అట్లాంటిది కొంతమంది పిల్లలు దాన్ని స్పాయిల్ చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు జాగ్రత్త పడి మన కాలేజ్ పరువుని కాపాడతారని కూడా నేను కోరుకుంటున్నాను. మీకు క్షణికమైన ఆవేశంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ తల్లిదండ్రులకు కానీ మన కాలేజీకి కానీ చాలా ఇబ్బంది చేస్తున్నాయి. కాబట్టి కొంతమంది పిల్లలు అలా చేసినందువల్ల మిగతా కొంతమంది పేరెంట్స్ కూడా వాళ్ళు పెట్టే కష్టాలనే పడి దాని నుంచి బయటకు రావడానికి మన పెద్దలు ఎంతో కష్టపడి ఈ ఇండిపెండెన్స్ తీసుకుని వచ్చారు. కానీ నిజమైన ఇండిపెండెన్స్ మన ఉమెన్ అర్ధరాత్రి కూడా ఫ్రీగా తిరగగలిగినప్పుడే మన నిజమైన ఇండిపెండెన్స్ వచ్చినట్లని మన జాతిపిత గాంధీ గారు పేర్కొన్నారు. అది అక్షరాల నిజం. వెన్ ఎవరీ సిటిజన్, మెన్ ఆర్ ఉమెన్, కెన్ లీడ్ ఏ ఫ్రీ లైఫ్ with heads of dignity, equality and opportunity, it is a true independence. This was the dream of our freedom fighters. అన్ని త్యాగాలు చేసి మన పెద్దలు తీసుకొచ్చిన ఈ ఇండిపెండెన్స్కు నిజమైన విలువ అప్పుడే వస్తుంది. సో everybody try to get this type of independence.
కానీ ఈరోజు చూస్తున్నాం ఉమెన్ ఆర్ ఫేసింగ్ సో మెనీ డిస్క్రిమినేషన్, ఇన్ఈక్వాలిటీ. గూడూరు పట్టణంలో డిఆర్డబ్ల్యూ కళాశాల విద్యార్థులు అధ్యాపకులు గురువారం సాయంత్రం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. 100 అడుగుల జాతీయ జెండాతో కళాశాల నుండి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు తదితరులు మాట్లాడారు. ఈ ర్యాలీలో శ్రీధర్ రెడ్డి, సోమిశెట్టి చెంచురామయ్య, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఏవైతే ఆగస్టు 2వ తారీఖు నుంచి ఆగస్టు 15 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు చేపట్టమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందో, యూజీసీ నిబంధనలను అనుసరించి అలాగే యూనివర్సిటీ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల తరపున ఈ తిరంగా ర్యాలీ ఒకటి నిర్వహించడం జరిగింది. దీనిలో 100 అడుగుల జాతీయ జెండాని ప్రదర్శించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మా కమిటీ మెంబర్ అలాగే ప్రముఖ వ్యాపారవేత్త చెంచురామయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కళాశాలలో రోటరాక్ట్ విభాగం మళ్ళీ పునరుజ్జీవితం అవడానికి ఎందుకంటే చిన్న వయసులోనే పిల్లలకి సేవా దృక్పథాన్ని నేర్పించేటువంటి రోటరీ యాక్ట్ రావడం కూడా చాలా మంచి ఆలోచన. మంచి కాలేజీ, ఉన్నతమైనటువంటి కాలేజీ మా పెద్దలు డాక్టర్ సిఆర్ రెడ్డి గారు 40 సంవత్సరాల కిందట, అదే డాక్టర్ సిఆర్ రెడ్డి గారితేమి, శ్యామసుందర్ రెడ్డి గారితేమి స్థాపించినటువంటి ఈ దువ్వూరు రమణమ్మ ఉమెన్స్ కాలేజీని మహోన్నతమైన కాలేజీగా తీర్చిదిద్దారు మెహర్మణి గారు. అలాంటి మహోన్నతమైన కాలేజీలో ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించిన సాయిదాపురం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అక్కడి వారికి మిఠాయిలు పంచిపెట్టారు. సాయిదాపురంలోని సొసైటీలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా తనను సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తదితరులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని తెలిపారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ జెండా ఎగురవేయడం సంతోషంగా ఉందని మాట్లాడారు. నియమించినందుకు మొదటగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షుడు కళా శ్రీనివాసులు గారికి, మన యాదగిరి నియోజక శాసనసభ్యులు ప్రియతమ నాయకులు కురుగొండ్ల రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సూచనలు చేపట్టినాక మొదటగా ఈరోజు ఈ సభలో స్వాతంత్ర జెండా ఎగరేయడం జరిగింది. దీనికి సహకరించిన మా మండల నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమే మన భారతదేశ సంప్రదాయం కాబట్టి ఇదే విధంగా అందరూ ఎంతో త్యాగమూర్తుల ఫలితమే ఈ స్వాతంత్రం మనకు రావాలి. ఈ కుల మతాలకు అతీతంగా భిన్నాభిప్రాయాలు లేకుండా అందరూ ఏకమత్యంగా ఉండి ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ రోజున 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సాయిదాపురం మండల కేంద్రంలో సొసైటీ బిల్డింగ్లో మా పార్టీ నాయకులు, అదేవిధంగా సొసైటీ ప్రెసిడెంట్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ విచ్చేసిన అందరం కూడా కలిసి భావితరాలు బాగుండాలనే ఉద్దేశంతో ఆనాటి పెద్దలు వీరోచితంగా పోరాడి బయట దేశాల నుంచి వచ్చిన వారిని తరిమి కొట్టి ఈ రోజున మనం ఇంత హ్యాపీగా ఈ దేశంలో ఉన్నామంటే ఆ రోజున మన పెద్దలు చేసిన ఇంత అభివృద్ధి చెంది అన్ని దేశాల కంటే మన దేశమే ముందుండే విధంగా తీర్చిదిద్దినటువంటి నాయకులకి, మనకు ఇంతకుముందు పెద్దోళ్ళు లాఠీ దెబ్బలు తిని వాళ్ళ చేతిలో ఎంతోమంది బలైపోయిన వాళ్ళ గురించి మనం ఒక్కసారిగా స్మరించుకోవాలి. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు కానీ, ఇంకా అదేవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, ఇంకా చాలామంది పెద్దలు త్యాగదనుల వల్లనే ఈరోజు మనం ఈ దేశంలో హ్యాపీగా ఉండి బతుకుతున్నామంటే
వాళ్ళు మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని గాంధీ మహాత్ముని కానీ. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ రైతు ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ సీఈఓ శ్రీనివాసులు, సిబ్బంది రమణయ్య, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు సురేంద్ర, నాయకులు కేపీ రాజు, రాఘవ్ రెడ్డి, రవీంద్రరాజు, వెంకటకృష్ణంరాజు, రాజశేఖర్ రాజు, విజయరెడ్డి, నాగరాజు, స్వర్ణ విజయ, కోటయ్య నాయుడు, చిట్టిబాబు, పెద్ద మునయ్య నాయుడు, ఆవుల వెంకటరమణయ్య, బాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మనుబోలులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. రెవెన్యూ కార్యాలయం, పోలీస్ స్టేషన్ లో అధికారులు జెండా ఆవిష్కరించారు. అనంతరం ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ తదితరులు మాట్లాడారు. అక్కడి వారందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ వేడుకల్లో ఆర్ఐ అరుణ్ కుమార్, విఆర్ఓలు గుణశేఖర్, నాగేంద్ర, శ్రీనివాసులు, శ్యామ్ ప్రసాద్, ఏఎస్ఐ ఎంసీ బాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే భారత్ పెట్రోల్ బంకులో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యాజమాన్యం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కావూరి శ్రీనివాసరావు, లావణ్య దంపతులు 3 రంగుల జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రైతులు ఓజిలి వెంకటేశ్వర్లు, గంటా సుధాకర్, బడుగు వెంకటేశ్వర్లు, ఐహరి, పుట్టి వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. భారత భాగ్యమిదాత పంజాబ్ సింధు జరాట మరాఠా దావిళ జై బోలో భారత్ మాతాకి. తహసీల్దార్ వారి కార్యాలయం మనుబోలు మండలం 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి పిల్లలకు మరియు కార్యాలయపు సిబ్బందికి మరియు పాత్రికేయులకు, పోలీస్ శాఖ వారికి మరియు మండలంలోని ప్రతి గ్రామ పౌరుడికి, ముఖ్యంగా మండల స్థాయి నందు ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి, మండల అధికారులకు అందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ 79 సంవత్సరాలు మన దేశ పురోగతిని తెలియజేసుకుంటూ చిన్నపిల్లలు ఇంకా మంచి చదువులు చదివి ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్తుని సంపాదించుకొని ఇంకా కూడా 79వ స్వాతంత్ర దినోత్సవం మనకి ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు మనకి మనల్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. వారి నుండి మన పూర్వీకులు స్వాతంత్ర ఉద్యమం చేసి గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న ప్రాస్పరో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. వేడుకలను పురస్కరించుకొని పాఠశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో డైరెక్టర్లు దశరథ రామిరెడ్డి, శంకర్ రెడ్డి, ప్రిన్సిపల్ ఆంటోనీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే.
చిలకూరులోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాసులు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్ బాబు, ఆర్ఐ పూర్ణ, విఆర్ఓ అసోసియేషన్ అధ్యక్షుడు గిద్దలూరు రమణయ్య, కార్యదర్శులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఒక్క కమిట్మెంట్ జీవిస్తున్నామంటే దానికి ఎంతోమంది త్యాగదనులు, ఎంతోమంది మహనీయుల పోరాటాలు, కృషి ఫలితమే మనకు స్వాతంత్రం వచ్చి ఈరోజు ఆ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ మనం ఎంతో స్వేచ్ఛగా మన జీవితంలో, మన దేశంలో జీవిస్తున్నాము. అదేవిధంగా మన దైనందిన జీవితంలో మన రెవెన్యూ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరితో కూడా ప్రజలతో మమేకమై నిరంతరం ప్రజలకి సేవ చేసే విషయంలో నిరంతరం పాటుపడుతూ ఎంతో కష్టపడి పనిచేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేయడం అంటే అది ఒక అదృష్టం. ఎందుకంటే ప్రజలకి ప్రతి ఒక్క ఎంఆర్ఓ గారు చెప్పినట్టు మండలంలో మేము ఎంఆర్ఓ గారు ఇద్దరం సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాము. కొన్ని ఇంకా కఠినమైన సమస్యలు ఉన్నాయి. 1-2 సార్లు మేము కూర్చొని మాట్లాడి, అట్లా పబ్లిక్తో కూడా మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి ఎటువంటి సమస్యలు లేక వాళ్ళ సమస్యలని మ్యాక్సిమం సాల్వ్ అయ్యేంత వరకు మేము ప్రయత్నిస్తాము. సార్ చెప్పేదాక గవర్నమెంట్కి మేజర్గా మేము తెచ్చేది 2 డిపార్ట్మెంట్లే, ఒకటి పోలీసు, 2 రెవెన్యూ. ఈ 2 కరెక్ట్గా పనిచేస్తే గవర్నమెంట్కి మంచి నేమ్ వస్తుంది. సో ఈ మండలం వరకు నాకు తెలిసి మేము సమన్వయంతో అందరికి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం చేస్తున్నామని ఆశిస్తున్నాను. ఇంకా ఫర్దర్గా కూడా ఇది కంటిన్యూ చేస్తామని ఈ కోఆపరేషన్ తోటి ప్రజలందరికీ ఉన్నతమైన సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చిలుకూరులోని పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ సురేష్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అక్కడ సిబ్బందికి సీట్లు పంచిపెట్టారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎందరో మహనీయుల ప్రాణత్యాగ ఫలమే స్వాతంత్ర దినోత్సవం అని ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మనుబోలులోని సచివాలయం 1-2లలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ వేడుకల్లో కార్యదర్శి గడ్డయ్య, బిల్ కలెక్టర్ శ్రీహరి, కార్యదర్శి శ్రావణి, డిజిటల్ అసిస్టెంట్ ప్రత్యూష, సుమన తదితరులు పాల్గొన్నారు. ఎంతోమంది మహానుభావుల ప్రాణాలు త్యాగంగా చేసి మనకు తీసుకొచ్చిన ఈ స్వతంత్ర దినోత్సవాన్ని మనుబోలు పంచాయతీ సచివాలయంలో సచివాలయం 1, సచివాలయం 2లో సచివాలయం స్టాఫ్, సర్పంచ్ గారు, సెక్రటరీ గారు, గ్రామ పెద్దలు అందరి సమక్షంలో జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మనము ఈ విధంగా స్వతంత్రంగా బతకగలుగుతున్నామంటే మనల్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వారు ఎన్నో హింసలు పెడుతూ ఉంటే ఆ హింసల్ని తట్టుకునే దానికోసంగా మనకంటూ ఒక స్వతంత్రం తీసుకురావడానికి కోసంగా ఎంతోమంది మహానుభావులు వాళ్ళ ప్రాణాలు త్యాగంగా పెట్టారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టాప్ 5లోకి భారతదేశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సైదాపురంలోని రెవెన్యూ, మండల పరిషత్, వెలుగు కార్యాలయాల్లో జెండా వేడుకలు జరిగాయి. ఎంపీపీ పెంచలమ్మ, తహసీల్దార్ సుభద్ర, ఎంపీడీఓ సురేంద్రబాబు తదితరులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న జడ్పీటీసీ పోలయ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కలిచేడు సర్పంచ్ సురేష్ బాబు, ఏవో మురళీకృష్ణ, మండల పరిషత్ సిబ్బంది, వెలుగు సిబ్బంది,
ప్రాణత్యాగం చేసి మన ఈ మన స్వతంత్రాన్ని సాధించడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడం జరిగింది. అందులో పౌర హక్కులు ఇతర మనకి రాజ్యాంగ సవరణ చేసి అనేక ప్రజలకు హక్కులు కల్పిస్తూ మనకి ఈ స్వతంత్ర భారతదేశంలో మనం పరిపాలించేటట్టు అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి చిన్నారులు పౌరులు అందరూ సద్వినియోగం చేసుకొని భారతదేశం అభివృద్ధికి సహకరించవలసిందిగా. ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణ త్యాగాలను చేసి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టడం జరిగింది. మనం ఒక 100 సంవత్సరాల క్రితం చూస్తే బ్రిటిష్ వాళ్ళు పాలించేవాళ్ళు మనల్ని. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నడుచుకునేవాళ్ళు. వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసుకునేవాళ్ళు. వాళ్ళు చెప్పు చేతల్లో మనం ఉండేవాళ్ళం. తర్వాత మన భారతీయులందరూ ఎంతో మంది మహానుభావులు వాళ్ళ ప్రాణత్యాగం చేసి స్వతంత్రం కోసం పోరాడి మాకు స్వతంత్రం కావాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడి మనకు ఆగస్టు 15న స్వతంత్రం రావడం జరిగింది. ఆ రోజు మనకు స్వతంత్రం పూర్తిగా రాలేదు. మీకు స్వతంత్రం ఇస్తున్నామని చెప్పని బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు ప్రకటించడం జరిగింది. రాపూర్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల పరిషత్, రెవెన్యూ, పోలీస్ స్టేషన్ల ఆవరణలో ఎంపీడీఓ మారెళ్ల భవానీ తదితరులు జెండా ఆవిష్కరించారు. అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ఎంపీడీఓ భవానీ, తహసీల్దార్ లక్ష్మీ నరసింహులు, ఎస్ఐ వెంకట రాజేష్ తదితరులు స్వాతంత్ర్యం ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జిలానీ భాష, ఆర్ఐ రవితేజ, టీడీపీ నాయకులు దందోలు వెంకటేశ్వర రెడ్డి, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మనమంతా కూడా ఆంగ్లేయుల పరిపాలన కింద ఎన్నో కష్టాలు నష్టాలు గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తీగల చంద్రశేఖర్ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ వేడుకల్లో నాయకులు విజయ్, నాగార్జున, వంశీకృష్ణ, సాయి కిరణ్, లతీఫ్, వసంత్, సుభాన్, మనోజ్, సాయికృష్ణ, హేమంత్, విజయ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. शुभ नामे जागे जनगण मंगलदाय जय हे जय हे। గూడూరు పట్టణంలోని హాసిం హుస్సేని జాఫర్ మస్తాన్ ఔలియా దర్గా వద్ద కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు జెండా ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో రియాజ్ అహ్మద్, రియాజ్, కాలేషా, హాషిం, షబ్బీర్, ఇలియాస్, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఇది 79 సంవత్సరాలుగా మనం స్వేచ్ఛావాయువుని పీల్చుకుంటూ ఈ స్వాతంత్రాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. అయితే ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. ఎందుకంటే
ఈ స్వాతంత్రం రాకముందు కూడా మనకు యువశక్తి ఉండింది, సంపద ఉండింది, మనకు కావాల్సినటువంటి వనరులు ఉన్నాయి. కానీ స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారి అబద్ధ హస్తాలతో ఈ మన సంపద అంతా దోచేయబడింది. మనకు విద్య లేకుండా, వైద్యం లేకుండా మనం ఏ విధంగా సఫర్ అయితే మనందరికీ తెలియకపోవచ్చు. కానీ మన యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిందంటే సామాన్యంగా రాలేదు. ఈ వేడుక దాదాపు 9 సంవత్సరాల నుంచి మేము ఈ ఆవరణంలో దర్గా కమిటీ తరఫున ప్రతి సంవత్సరం జరుగుతున్నాము. దీనికి గూడూరులో ఉండే అందరూ ముస్లిం సోదరులందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. ఎందుకంటే టౌన్లో కానీ ఎక్కడైనా అఫిషియల్గా కానీ స్కూళ్ళలో పిల్లలు కానీ ఆఫీసులో అన్ని దగ్గరలా జెండా ఎగరవేస్తారు. కానీ ఒక 10 సంవత్సరాల నుంచి మా కమిటీ వాళ్ళ సలహాతో మన కాంపౌండ్లో దర్గా కాంపౌండ్లో పతాకావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని అధ్యక్షులు రియాజ్ గారు, సభాధ్యక్షులుగా రియాజ్ అహ్మద్ గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత 10 ఏళ్లుగా ఈ ఆవరణంలో, దర్గా ఆవరణంలో పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి కులం మతం తేడా లేకుండా అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ధన్యవాదాలు. దీనికి ప్రతి ఒక్కరికి నా దేశంలోని సోదర సోదరిమణులందరికీ. గూడూరు 2వ పట్టణ పరిధిలోని సెయింట్ మేరీస్, రూరల్ పరిధిలోని పాఠశాల పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారుల నృత్యాలు అలరించాయి. ఈ వేడుకల్లో రెవరెండ్ పాస్టర్ పాల్రాజ్, ప్రిన్సిపల్ సిస్టర్ సిసిలియా, అధ్యాపకులు, అలాగే పాఠశాల వేడుకల్లో సర్పంచ్ భాస్కర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణమరాజు, శశికళ, హరిబాబు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో, శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది, దేశాన్ని ప్రేమగా మార్చిన దేశం మనది. ముఖ్యంగా మనమందరం కూడా మన యొక్క భారతదేశం యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మనకి 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు మనకందరికీ కూడా స్వతంత్రం వచ్చినది. మనము ఆలోచించినట్లయితే మన యొక్క భారతదేశాన్ని బ్రిటిష్ వారు 200 సంవత్సరములు మన యొక్క దేశాన్ని పరిపాలించి ఉన్నారు. మన యొక్క భారతదేశంలో ఉన్న అన్నిటిని వస్తువులని అన్నిటిని కూడా వారి యొక్క దేశానికి సరఫరా చేసి మన యొక్క భారతీయులందరినీ కూడా బానిసలుగా ఉంచేవారు. ఓజిల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. పాఠశాల విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను అధికారులు ఎగురవేశారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీకాంత్, కురుగొండ సహకార సంఘం చైర్మన్ దారా అంకయ్య జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమం అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాలలో పిఎస్సిఎస్ చైర్మన్ దారా అంకయ్య పాల్గొన్నారు. 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు దాతలు కృష్ణారెడ్డి, కృష్ణవేణి, బుజ్జమ్మ, ముఖేష్ సహకారంతో నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సూత్రాన్ని మన
గాంధీ గారు ఉద్యమాల ద్వారా మరి పోరాటాల ద్వారా మన బ్రిటిష్ వారిని శాంతియుత మార్గంతోనే వాళ్ళని తరిమి కొట్టి 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి స్వతంత్రాన్ని తీసుకుని వచ్చినారు. మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారంటే దాని అర్థం ఏంటంటే మనం స్వతంత్రంగా మనం జీవించడానికి మనకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి. దాన్ని మనం వినియోగించుకునేదానికి మనకి అవకాశం అనేది దక్కింది. అంతకుముందుకైతే అన్ని విధాల జుట్టు పన్నని మరి ఇతర పనులన్నీ వేసి మన వాళ్ళని హింసించి గందరగోళం చేసి మామూలుగా తద్వారా అనేక మంది చితికిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జెండా పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాలతో మైదానాన్ని అందంగా అలంకరించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఎస్పీ గీతా కుమారి తదితరుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను వారు పరిశీలించారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించిన వాళ్ళే. ప్రజాస్వామ్య Ladies and gentlemen, do you love me? Do you love Mother India? వివిధ నాయకుల సమక్షంలో ఈరోజు మనం ఈ యొక్క 79వ దీపాళం జీసీ హై స్కూల్. థ్యాంక్ యూ సార్. ఎస్ఎస్సి స్టూడెంట్స్ టాపర్స్ ఎన్ అభిలాష్ 10th క్లాస్ జెడ్పీ హై స్కూల్, పి జాషువా కబడ్డీ. నీలకృష్ణ మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి గూడూరు గారు, పిహెచ్సి బంగారుపేట, ఎం జలి కె శాలిని ఎంఎల్హెచ్పి పిహెచ్సి బాలనపాడు, ఎం మస్తానయ్య గారు కెప్టెన్ 104 సూపర్వైజర్ ఏరియా హాస్పిటల్. 79వ సంవత్సరం జరుపుకుంటాం మనం. ఈ వేడుకలకు డ్రాయింగ్ కాంపిటీషన్. థ్యాంక్ యూ. పిఎంసి స్కూల్ నుంచి శ్రీదేవి గారు వీళ్ళని గైడ్ చేస్తున్నారు. వారికి జై హింద్. మీకు ఎలా ప్రాఫిట్ వస్తుంది? अच्छे पात्र చేస్తున్నారు ఇక్కడ. ఎవ్రీడే Wednesday to Friday yes. ఆ పర్చేస్ చేయించినందువల్ల 3 లక్షలు పై చెక్కు చేయించాను సార్. స్టేట్మెంట్గా మాకు యాప్ని క్రియేట్ చేశాం సార్. ఆ యాప్లో ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసి బాగు చేయండి సైదాపురంలో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు రావుకాల పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా విజయనాయుడు, రాజేశ్వరయ్య, శిరీషా నాయుడు వ్యవహరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో తహసీల్దార్ సుభద్ర పాల్గొన్నారు.
नयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 9,558 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 76,464 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,03,20 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 120 రూపాయల 40 పైసలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర పోరాట యోధులను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. బ్రిటిష్ వారి నుండి దేశ ప్రజలు స్వతంత్రంగా జీవించేందుకు అనేక పోరాటాలు. రెండో పట్టణ పరిధిలోని కోర్టులో జరిగిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్. డివిజన్ అభివృద్ధి చెందేందుకు అనేక వనరులున్నాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత మాట్లాడిన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. గూడూరులో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో పలువురికి ప్రశంసా పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఎస్పీ గీతా కుమారి. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.